హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కంప్లీట్గా బ్రాస్ కలెక్షన్ అండి. బ్రాస్ పూజా సామాగ్రి అన్నమాట. సో ఇత్తడి పూజా సామాగ్రి కలెక్షన్ అనేది విత్ ప్రైజెస్ చూపిస్తానండి. ఇది నేను చూపించేది వచ్చేసి లొకేషన్ ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ అండి, సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ. నేను దీని డీటెయిల్స్ అనేవి అడ్రస్, లొకేషన్ అంతా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీరు చాలామంది నన్ను వీడియో చూశాక ఎక్కడ షాప్, అది ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా అని చాలామంది అడిగారు నన్ను. మెయిన్గా ఏంటంటే వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ అయితే ఏం లేదండి. మనము స్టోర్కి వెళ్ళి నచ్చినవి కొనుక్కోవాల్సిందే. సో ప్రజెంట్ అయితే ఆన్లైన్ ఫెసిలిటీ లేదు. అండ్ షాప్ లొకేషన్ అంతా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి కూడా వెళ్ళొచ్చు ఏదైనా డౌట్ ఉంటే. అండ్ ఇది వచ్చేసి సనత్ నగర్లో ఉంటుందండి. సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అనమాట. ఇది కంప్లీట్ హోల్సేల్ షోరూమ్ అండి. చాలా కలెక్షన్ ఉంటుంది. ఈ వీడియోలో నేనైతే మీకు బ్రాస్ కలెక్షన్ చూపిస్తున్నాను కదా, ఇవి కాకుండా వీళ్ళ దగ్గర చాలా రకాల కలెక్షన్ ఉంటుందన్నమాట. కిచెన్కి కావాల్సినవి, వంట సామాను ఏవైతే ఉంటాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్వేర్స్, తర్వాత నార్మల్ స్టీల్ సామాన్ ఉంటుంది కదండి, అంటే గ్లాసెస్, కప్స్, తర్వాత ప్లేట్స్, ఫుడ్ తినడానికి టిఫిన్ ప్లేట్స్, నార్మల్ మీల్స్ ప్లేట్స్, బౌల్స్, గ్లాసెస్, ఇలా చాలా ఉంటాయన్నమాట. ఒకటని చెప్పగలేము. టిఫిన్ బాక్సెస్ అవనివ్వండి, ఇలా చాలా ఉంటాయి. అలాగే ఇంకా ఏంటంటే స్టోరేజ్ బాక్సెస్ ఉంటాయి కదండి, మనము గ్రాసరీ స్టోర్ చేసుకోవడానికి, అలాంటివి ఉంటాయి. తర్వాత కుక్వేర్స్ వచ్చేసి ట్రైప్లే కుక్వేర్ ఉంటుంది, నాన్ స్టిక్ కుక్వేర్ ఉంటుంది, క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ ఉంటుంది, బ్రాస్లో కూడా కుక్వేర్ ఉంటుంది. అలా చాలా కలెక్షన్ ఉంటుందండి, ఒక్కటని చెప్పలేము. అండ్ ప్లాస్టిక్ కూడా ఉంటాయండి. ప్లాస్టిక్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట. టప్పర్ వేర్ ఉండదు కానీ సిగ్నోరా వేర్కి సంబంధించినవి ఉంటాయి. అవి కాకుండా మిల్టన్, సెల్లో, ఈ బ్రాండ్స్ అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి దేవుడి రూమ్లో యూజ్ చేసే గంటలండి. ఈ గంటల్లో కూడా మనకి మోడల్స్ ఉన్నాయన్నమాట. కొన్నేమో ప్లెయిన్ ఉన్నాయి, కొన్నేమో పైన మనకి ఆంజనేయ స్వామి, తర్వాత నందీశ్వరుడు వచ్చినవి ఉన్నాయన్నమాట. చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అవైలబుల్ ఉంటాయండి. మెయిన్ అడ్వాంటేజే ఇక్కడ అదండి, మనకి సైజెస్ వైజ్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదండి, ఏమంటారు, నామాలు, తర్వాత శంకుచక్ర నామాలతో వచ్చిన దీపాలు అనమాట. చాలా పెద్ద సైజు ఇవి. ప్రైస్ వచ్చేసి 2550 ఉందండి. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామిది వచ్చేసి దీపము 2499 ఉందన్నమాట. సో ఇది కొంచెం పెద్ద సైజ్ అండి. అంటే మనము ఏదైనా పూజలలో వాడుకోవడానికి బాగుంటుందన్నమాట. అంటే రెగ్యులర్గా దీపం పెట్టడంకి కాకుండా మనము ఏదైనా ఒకేషన్, అంటే వరలక్ష్మి వ్రతం కానివ్వండి, సత్యనారాయణ వ్రతం కానివ్వండి, అలాంటివి చేసుకున్నప్పుడు పెద్ద సైజ్ దీపం, అఖండ దీపంలా పెట్టడానికైతే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. మార్నింగ్ పెడితే నైట్ వరకు అలా దీపం వెలుగుతూనే ఉంటుంది, అంత క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ పడుతుందన్నమాట. ఇందులోనే మనకి తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయండి. అంటే సైజు చిన్నగా ఉండి 1000 చేంజ్ అలా ఉంది ప్రైస్. అలాంటివి కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి ఏంటంటే కమలం లాగా ఉంది కదండి, ఇది మనము ఊది స్టిక్ ఉంటాయి కదా చిన్నవి, అవి పెట్టుకోవడానికి అన్నమాట.
దేవుడి దగ్గర చూపిస్తాం కదా, చూపించిన తర్వాత రూమ్ అంతా స్ప్రెడ్ అవ్వడానికి ఇందులో మనము ఊదివి స్టిక్స్ ఉంటాయి కదా, అది పెట్టేసుకొని పెడితే రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇందులో మనకి మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇది చూసారా, హంస మోడల్ ఉంది, తర్వాత కమలం మోడల్ ఉంది, తర్వాత టాటాయిస్ మోడల్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా డిఫరెంట్ మోడల్స్లో అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 1390 అలా ఉందండి. అంటే ఒక్కొక్క పీస్ మోడల్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుందన్నమాట. ఇవి చూసారు కదండి, శంకు చక్ర దీపాలు, ఇండివిజువల్ దీపాలు అనమాట. ఇందాక చూసినవి కాకుండా ఇవి వేరే లాంటివి. ఇది ప్రైస్ వచ్చేసి 2350 అండి. అండ్ ఇవి వచ్చేసి ఇంకొక మోడల్ దీపాలండి. ఇది చాలా బరువు ఉన్నాయండి. దీని ప్రైస్ వచ్చేసి 1395 అండి. ఇక్కడ మీరు మెయిన్గా చూసుకోవాల్సింది దీపాలు కానివ్వండి, మెయిన్ అయితే దీపాల్లోనే అనుకోండి, ఎందుకంటే మనం పేరు తీసుకుంటాం కదా, అందులో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. పెయిర్కి ప్రైజ్ ఇచ్చారా లేదంటే పర్ పీస్ ప్రైజ్ ఉందా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ పర్ పీస్ ప్రైజ్ ఉంటే అప్పుడు మనము రెండింటికి పే చేయాల్సి ఉంటుంది ఇండివిజువల్గా. అంటే ఒక 3 తీసుకుంటే 3కి, 4 తీసుకుంటే 4. లేదు పర్ పెయిర్ అని ఉంది అంటే మటుకు మనకి జతగా వాళ్ళు ఆ ప్రైజ్ అనేది కట్టిస్తారనమాట. సో అదొక్కటి చూసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఆగ్రోమెక్లో మీరు దీపాలు తీసుకునే అప్పుడు పర్ పెయిర్ ఉందా లేదంటే ఇండివిజువల్ దీపానికి ప్రైజ్ ఉందా అనేది చెక్ చేసి తీసుకోండి. సో అప్పుడు మీకు కరెక్ట్గా ఐడియా వస్తుందన్నమాట. అండ్ ఈ దీపాలు కూడా చాలా బాగున్నాయండి. గణపతి వచ్చాడనమాట. అండ్ ప్రైస్ వచ్చేసి 1425 అండి. చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. డిజైనింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. పైన వైపు కార్వింగ్ అదంతా బాగా వచ్చింది. అందులో ఆయిల్ కూడా చాలా బాగా పడుతుంది. అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్న సైజ్ దీపాలండి. ఇవి ఎందుకు అంటే 330 రూపీస్ ఉంది ప్రైస్. మనము దివాళీ అప్పుడు పెట్టుకుంటాం కదండి దీపాలు, సో వాటి కోసం అనమాట ఇవి. అండ్ నేను ఇందాక చెప్పాను కదండి ఇందులో చిన్న సైజు ఉందని. ఇది ప్రైస్ వచ్చేసి 1215 అండి. నేను ఇందులో పెద్ద సైజ్ చూపించాను కదా, ఆల్మోస్ట్ అది 2000 చేంజ్ అలా ఉంది. ఇది వచ్చేసి 1200 చేంజ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ధూపం వేయడానికేనండి. ధూప్ స్టిక్ ఉంటుంది కదా, ధూప్ స్టిక్ పెట్టుకొని ధూపం వేయడానికి. ఈ మోడల్ అయితే ఎంత బాగుందోనండి. వెంకటేశ్వర స్వామిది అనమాట. వెంకటేశ్వర స్వామి ఒకవైపు ఉంటారు, ఒకవైపు శంకు ఉంటుంది, ఒకవైపు చక్రం ఉంటుంది, ఒకవైపు నామాలు ఉంటాయి. చాలా చాలా బాగుందండి. అసలు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఉన్న దీపాలు ఏంటంటే హైట్ ఉండే దీపాలండి. ఇవి పర్ పేర్ ప్రైస్ ఇచ్చారు. ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ 2 పీసెస్ అని మెన్షన్ చేశారు చూసారా, 3275 రూపీస్ అనమాట 2 పీసెస్కి కలిపి. సో అలా ఉంటుందండి. ఇవి పెయిర్ వచ్చేసి 3275 రూపీస్. సో మీరు అలా చూసుకొని తీసుకోవాలన్నమాట. దీపాలు ఎప్పుడు తీసుకున్నా కూడా సింగిల్ ఉందా పెయిర్ ఉందా అనేది కంపల్సరీగా చెక్ చేసి తీసుకోండి. అండ్ ఇవే కాకుండా ఇక్కడ మనము చిన్న సైజ్ దీపాలు పెట్టడానికి, హారతి ఇవ్వడానికి ఒక హారతి ప్లేట్ లా తీసుకుంటాం కదా, అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి పూల సజ్జలాగా అనమాట. పూలు అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది. 750 రూపీస్ అండి. లేదు అంటే దీన్ని హారతి ప్లేట్లా కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మెయిన్గా ప్రసాదాలు చేసినవి ఒకే దగ్గర పెట్టడానికి బాగుంటుంది. లేదంటే మనం పూలు కోసుకొచ్చినవి దేవుని దగ్గర పెట్టడానికి అలా బాగుంటుందన్నమాట. అందులో పెట్టి మనము దేవుడికి అలంకరించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ సెక్షన్ అంతా అదేనండి. హారతి ప్లేట్స్ ఉన్నాయి, తర్వాత పూల సజ్జలు లాంటివి చిన్న సైజువి ప్లేట్స్ మోడల్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 960 రూపీస్ అండి. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట. వీటికి కింది వైపు ఏంటంటే లెగ్స్ కూడా వచ్చాయండి. హారతి ప్లేట్ వచ్చేసి 16 రూపీస్ అండి. ఎంత బాగుందో అసలు. లోపల డిజైనింగ్ అంతా చాలా బాగా ఇచ్చారనమాట.
ఇవే కాకుండా ఇక్కడ ఇంకా ఉర్లీస్ ఉన్నాయండి. ఉర్లీస్ కూడా చిన్న సైజు అంటే 325 రూపీస్ అలా స్టార్టింగ్ ప్రైస్ అనమాట. చిన్న సైజు నుండి చాలా పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయన్నమాట. జనరల్గా ఇది చూడండి 925 రూపీస్, ఇది కొంచెం పెద్ద సైజు. ఇదే కాకుండా ఇంకా పెద్ద సైజులో కూడా ఉన్నాయండి. చాలామంది వీటిని ఏంటంటే ప్రసాదాలు పెట్టడానికి యూస్ చేస్తారు, అలాగే వాటర్ వేసి పూలు అలంకరించడానికి కూడా యూస్ చేస్తారనమాట. అవే కాకుండా ఇంకా పూల కోసమని పూల సజ్జల్లాగా చిన్న సైజు ఉన్నాయండి. అవి ప్రసాదం బౌల్స్కి యూజ్ చేయొచ్చు, తర్వాత పూలు కోసుకొని రావడానికి యూజ్ చేయొచ్చు, లేదంటే పూలు తీసుకొచ్చి దేవుని దగ్గర అలంకరించేటప్పుడు యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అవన్నీ ఉన్నాయండి. దీపాల కలెక్షన్ అయితే చాలా బాగుందండి. అసలు పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఒకే దగ్గర దొరికిపోతుందండి. అంటే మనకి రెగ్యులర్గా దేవుడి పూజకి యూజ్ చేసే సామాన్ అంతా ఇక్కడ దొరుకుతుంది. చూసారు కదండి, ఇది ప్రసాదం బౌల్ లాగా యూజ్ చేయొచ్చు, లేదంటే పూలు పెట్టడానికి కూడా దేవుడి దగ్గర బాగుంటుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ అందులో మనకి సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ దీపాలు చూసారా అండి, అఖండ దీపం పెట్టడానికి బాగుంటుందన్నమాట. చాలా పెద్ద సైజ్ది 1925 అలా ఉంది. అవి కాకుండా ఇంకా చిన్న సైజ్ దీపాలు అనమాట. మనం రెగ్యులర్గా డైలీ పూజకి యూజ్ చేస్తాం కదా, అవి 180 రూపీస్ అండి. ఇక్కడంతా ఇంకా కంప్లీట్గా చిన్న సైజు దీపపు కుందుల సెక్షన్ అండి. అందులో మోడల్స్ ఉన్నాయన్నమాట. అంటే ప్లెయిన్గా వచ్చినవి ఉన్నాయి, తర్వాత కమలంలాగా వచ్చినవి ఉన్నాయి, అండ్ ప్లెయిన్లోనే కొన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. అండ్ సైజెస్ అనమాట, సైజ్ 0 నుండి 1, 2, 3 అలా ఉంటుందన్నమాట. ఇది చూసారా, చిన్నది 50 రూపీస్, చిన్న సైజు, ఇంత సరిపోతుందన్నమాట. జనరల్గా మనం రెగ్యులర్గా ఇంట్లో రోజు దీపం పెట్టడానికి ఈ సైజ్ సరిపోతుందండి. మనం ఏంటంటే సైజు పెంచినా కొద్దీ ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందన్నమాట. సో మనకు ఎలా ఇష్టం ఉంటే అలా. కొంతమంది ఏంటంటే పెద్ద దీపాలు కూడా పెడతారు డైలీ పూజకు కూడా, అది ఇంకా మనకు ఎలా నచ్చుతుందో అలా పెట్టుకుంటాం కదా. సో అలా అనమాట. అండ్ ఇది వచ్చి 99 రూపీస్ ఉందండి. ఇది కొంచెం ఇలా కమలం షేప్లో వచ్చిందనమాట. ఇవే కాకుండా ఇవి చూసారా, మనము ఇవన్నీ ఏంటంటే సెంటర్ నుంచి వత్తి వేసే దీపాలండి. సింగిల్ వత్తి వేస్తారు చూసారా, అలాంటివి. అండ్ ఇవే కాకుండా మనము నార్మల్గా అంతకుముందు ఎలా యూజ్ చేసేవాళ్ళం అంటే 5 దిక్కులు మనకి వత్తి పెట్టడానికి ఉంటుందన్నమాట, దీపపు వత్తి. సో అలాంటి దీపాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇవేనండి నేను చెప్పినవి. మనకు రెగ్యులర్గా అంతకుముందు ఇలాంటి దీపాలు యూజ్ చేసేది. ఇది 150 రూపీస్ అనమాట. మనము ఎటువైపు నుంచైనా వత్తి వేసుకోవడానికి ఉంటుంది. ఈ చిన్న సైజు ప్లేట్స్ అన్నీ దేనికి యూజ్ చేస్తారంటే అండి, మనము దీపాలు తీసుకుంటాం కదా, ప్రతి ఒక్క దీపానికి ఇండివిజువల్గా కింద ప్లేట్ పెట్టడానికి అనమాట. అంటే మనం ఆయిల్ వేస్తాం కదా, సో అది ఏదైనా బై ఛాన్స్ ఆయిల్ అది లీక్ అయినా కూడా కింద పడకుండా డైరెక్ట్గా ఇలా ప్లేట్లో పడేలాగా మనము ప్లేట్స్ యూజ్ చేయొచ్చు అనమాట. చిన్న సైజు నుండి కూడా ఉంటాయి అవి కూడా. అండ్ ఈ దీపం చూసారు ఎంత బాగుందో, అసలు మంచి క్వాంటిటీ ఆయిల్ పడుతుందండి. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 815 రూపీస్ ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ దీపాలు. అండ్ ఇది కూడా చాలా బాగుందండి. అసలు డిజైన్ అంతా ఎంత బాగా చేశారో, అసలు దీపాలలో ఇన్ని మోడల్స్ ఉంటాయా అనిపిస్తుంది.
రూ. 199 అనమాట. ఇందులో సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి. అండ్ అవే కాకుండా తెలుసు కదండి, ఇవి కుబేర దీపాలు అంటారు. 120 రూపీస్ అనమాట. ఈ కుబేర దీపాల్లో ఏంటంటే కింద స్టాండ్ వచ్చినవి ఉంటాయి, కింద స్టాండ్ లేనివి కూడా ఉంటాయన్నమాట. ఈ కుబేర దీపంలోనే మనకి ఏమంటారు, అఖండ దీపం పెట్టుకునే అంత పెద్ద సైజులో కూడా దొరుకుతాయండి. అండ్ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ అనమాట. దీపాలలో 155 రూపీస్. సో చాలా మోడల్స్ ఉంటాయండి. మోడల్స్తో పాటు మనకి ఎలాంటి సైజ్ సెట్ అవుతుందో అలాంటి సైజ్ కూడా దొరుకుతుందనమాట. చిన్న 0 నెంబర్ సైజ్ నుండి ఆల్మోస్ట్ 3 నెంబర్ 4 నెంబర్ అప్పటి వరకు కూడా దొరుకుతాయన్నమాట. సో మనకి ఎలాంటి సైజ్ సఫిషియెంట్ అని చూసుకొని తీసుకోవాలి. అండ్ ఇవన్నీ వచ్చేసి ప్రసాదం బౌల్స్ అండి. చిన్న సైజ్ ఇది 60 రూపీస్. ఇది స్టార్టింగ్ సైజ్ అనమాట. ఇది కాకుండా ఇందులో సైజెస్ కూడా ఉన్నాయండి. సో ఇవన్నీ కంప్లీట్గా బ్రాస్ పూజ సామాగ్రి అండి. ఇది స్టోర్ వచ్చేసి అగ్రోమెక్ ఇండస్ట్రీస్, సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అనమాట. మీకు లొకేషన్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ మీరు వెళ్ళాలనుకుంటే ఆ అడ్రస్ లొకేషన్ పట్టుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇది చూసారు కదండి, ఇది కూడా శంకు చక్ర దీపాలలానే వచ్చింది, కాకపోతే కుబేర దీపంతో యాడ్ అయిందనమాట. కుబేర దీపానికి మనకి శంకు చక్రాలు అనేవి వచ్చాయన్నమాట. ప్రైస్ వచ్చేసి 190 రూపీస్ అండి. చాలా బాగుంది ఈ మోడల్ కూడా, డిఫరెంట్గా అనమాట. అంటే రెగ్యులర్గా ఉండే నార్మల్ కుబేర దీపం కాకుండా శంకు చక్ర నామాలు కూడా వచ్చాయన్నమాట. ఇవే కాకుండా కామాక్షి దీపాలు కూడా ఉన్నాయండి. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 499 ఉందండి. ప్రైస్ వచ్చేసి 499. అండ్ ఇందులోనే చిన్న సైజ్ కూడా ఉంది కదండి. ఈ చిన్నదాని ప్రైస్ వచ్చేసి 220 అనమాట. సో కామాక్షి దీపం చాలా మంచిది కదండి పెడితే. సో వెండిలో కొనలేని వాళ్ళు ఇలాంటి బ్రాస్లో కూడా తీసుకోవచ్చు. సైజెస్ కూడా మనకి డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనకు పెద్ద సైజులో కావాలంటే కూడా ఇక్కడ దొరుకుతుందన్నమాట. నేనైతే ఈ బ్రాస్ పూజా సామాగ్రి కలెక్షన్ అయితే కంప్లీట్గా చూపించానండి. మనకి రెగ్యులర్ పూజకి యూజ్ చేసే పూజా సామాగ్రి అంతా చూపించాను, విత్ ప్రైజెస్ చూపించాను. ఇది మనకి అగ్రోమెక్ ఏంటంటే హోల్సేల్ షాప్ కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైజెస్ వస్తాయండి. అంటే మీరు ఇక్కడ తీసుకునే వస్తువుని మీరు అమెజాన్లో కానివ్వండి, లేదంటే నార్మల్ బయట పూజా సామాగ్రి స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ ఒకసారి ప్రైస్ డిఫరెన్స్ చెక్ చేయండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. అండ్ మనము ఎక్కడో ఉన్న అజరంకి వెళ్ళకుండా హైదరాబాద్లోనే ఉన్న ఈ అగ్రోమెక్ స్టోర్కి వెళ్తే ఏంటంటే మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్లో మనకి పూజా సామాగ్రి బ్రాస్లో దొరుకుతుందనమాట. బ్రాస్లో పూజా సామాగ్రి అనే కాదండి, వంట పాత్రలు, స్టోరేజ్ బాక్సెస్ అలా అన్నీ దొరుకుతున్నాయండి. ఇప్పుడు ఏంటంటే చాలామంది బ్రాస్ కుక్వేర్ కూడా చాలా యూజ్ చేస్తున్నారు. సో అవి కూడా ఇక్కడ ఉన్నాయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ చూడండి. మీకు వీలైనప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.